థంబ్‌నెయిల్‌లో చూస్తుంటేనే మంచి క్రేవింగ్స్ వస్తున్నాయి కదా! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పండు మిరపకాయలతో కలిపిన నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం రండి. సాధారణంగా నిమ్మకాయ పచ్చడి అంటే ఉప్పు, కారంతో పెడుతుంటాం కదా! కానీ ఇలా పండు మిరపకాయల ముద్దతో కలిపి పెడితే ఆ రుచే వేరు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. తాజాగా ఉన్న నిమ్మకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి అసలు తడి లేకుండా ఒక పొడి బట్టతో తుడుచుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి తడి తగిలితే పచ్చడి పాడవుతుంది. అందుకని చక్కగా ఆరబెట్టుకోవాలి. కొద్దిగా లేట్ అయినా మనకి హర్రీ పడకుండా చక్కగా అట్లా క్లాత్తో తుడిచేసుకొని కొద్దిగా సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పండు మిరపకాయల ముద్దని ఎలా తయారు చేశానంటే, ముందుగా బాగా పండిన ఎర్రటి పండు మిరపకాయలని తీసుకొని వాటిని కూడా కడిగి ఆరబెట్టుకోవాలి. రోట్లో పండు మిరపకాయలని వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా దంచుకోవాలి. ఇక మనం నిమ్మకాయల్లో అసలు ఉప్పు అనేది వేయము. ఒకేసారి మనం పండు మిరపకాయల ముద్దలోనే కావలసినంత ఉప్పును వేసుకోవాలి. కడిగి తుడిచి పెట్టుకున్న నిమ్మకాయలని మనకు కావలసిన సైజులో ముక్కలుగా కోసి రెడీ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయలు కోసేటప్పుడు నిమ్మకాయల్లోని గింజలు తీసేస్తే పచ్చడి చేదు రాకుండా ఉంటుంది. నేనైతే గింజలతోనే పెట్టేశానండి, ఎందుకంటే మాకు గింజలతోనే పెట్టుకోవడం అలవాటు. నిమ్మకాయ ముక్కల్ని వెడల్పాటి గిన్నెలో వేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పండు మిరపకాయల ముద్దని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలన్నిటికీ కారం బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ కలపడంలోనే సగం పనండి అసలుకి. ఇక్కడే మనం టాలెంట్ చూపించుకోవాలి. వీటిని బాగా ఎంత కలిపిన కొద్దీ అంత ఊరుతుంది నిమ్మకాయ పచ్చడి. చూస్తున్నారు కదా పండుమిరపకాయలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న నిమ్మకాయ పచ్చడిని ఒక గాజు జార్లో కానీ జాడీలో కానీ వేసుకొని గట్టిగా మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత మూత తీసి ఒక పొడి గరిటెతో పచ్చడిని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు, కారం ముక్కలకి సమానంగా పడతాయి. ఆ తర్వాత మరో 15 రోజుల పాటు ఈ పచ్చడిని బాగా మగ్గనివ్వాలి. 15 రోజుల్లో నిమ్మకాయ తొక్క మెత్తబడి పండు మిరపకాయల ఘాటుతో నిమ్మకాయ పులుపు కలిసి అద్భుతమైన రుచి వస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన పండు మిరపకాయ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంట్లో మనకెవరికైనా జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏది కూడా రుచి పచ్చి లేకుండా ఉన్నప్పుడు ఈ వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ ముక్క ఒకటి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. అసలు అన్నీ రుచికరంగా అనిపిస్తాయి అప్పుడు. ఈ నిమ్మకాయ పచ్చడికి పోపు కూడా పెట్టుకోవచ్చండి. మా ఇంట్లో మాకు ఇష్టం లేక మేము పెట్టుకోము, కానీ మామూలుగా అయితే పోపు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనకు తినటానికి కావాల్సినంత తీసుకొని పోపు కూడా పెట్టుకోవచ్చు. మిగతా మొత్తం అట్లానే ఊరనిస్తూ ఉంటే అది ఊరుతూ ఉంటుంది. ఊరే కొద్దీ చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.